పిల్లలకు నో ఎంట్రీ అని చెప్తున్నాడంట మన నాని. సరిపోతే శనివారంతోని మంచిగా బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొని దర్శకుడు ఆత్రేయ అని ఎవరిని నమ్మనంతగా నాని నమ్మి గొప్ప ఫలితాన్నే అందుకున్నాడు. ఇక అందులో గిట్లా అసలు మొదటి వారం తిరగకుండానే 60 కోట్ల కలెక్షన్లంటే ఆషామాషా ఏంది? అందులోను ఒక పక్క వరదలాయే, మరో పక్క చూసుకుంటే మన రిలీజు 'గబ్బర్ సింగ్' హడావిడి షురు ఆయే. వీటన్నిటిని దాటుకొని ఇవన్నీ తట్టుకొని మరి భారీ నెంబర్లనైతే నమోదు చేసుకున్నదని చెప్పుకోవచ్చు. ఇక తమిళనాడులో గిట్లా ట్రెండింగ్గా కనిపిస్తున్నదంట. గంతేకాదు మన టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాలు గంతగా పట్టించుకొని జనాలు ఇప్పుడు ఈసారి నానితో పాటుగా ఎస్జే సూర్య విలనిజం నచ్చి ఇక వసూలు రాబట్టింది అని అర్థమైతేనే ఉన్నది. మరోపక్క చూసుకుంటే నాని తర్వాత 2 సినిమాలు ఉన్నాయట. ఒకటి హిట్ 3 అని సమాచారం అయితే వినబడుతున్నది. రెండోది మన దసరా దర్శకుడు శ్రీకాంత్ వదలా ఉన్నాడు చూడురి. ఇక ఆయన దర్శకత్వంలో భారీ పీరియాడిక్ సినిమా అంట. ఇప్పటికే ఇక సికింద్రాబాద్లో భారీ సెట్లు వేసి మస్తుగా సిద్ధం చేస్తున్నారంట. అయితే ఇక వచ్చే సినిమాలల్లో చాలా వైలెన్స్ ఉంటుందని ఇటీవలనే నాని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిండంట. గంటే ఇక చిన్న పిల్లలకు అనుమతించడం కుదరదని ససేమీరా తేల్చి చెప్పిండంట. ఎందుకనంటే ఇక హిట్ 3కా లేకుంటే గది శ్రీకాంత్ వదల దర్శకత్వంలో వచ్చే సినిమా అనేది స్పష్టత ఇయ్యలేదు. కానీ ఇన్సైడ్ వర్గాల ప్రకారం చూసుకుంటే హిట్ 3 అనే మాట అయితే వినబడుతున్నది. ఇక హిట్ 3లా నాని పోషించబోయే అర్జున్ సర్కార్ అనే పాత్ర ఎంతటి క్రూరంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పిండు. ఇక మామూలుగా సినిమాలల్లా సైకోలు, ఇక శాడిస్టులు, గట్లనే విలన్లు ఉంటారు చూడు, వాళ్ళు హత్యలు అంతకు మించేలాగా ఈ సినిమాలో ఉండబోతున్నదంట. అంతేకాదు ఇక ఈ సినిమాలతోని ఇక తొందరగానే హిట్ 3 సినిమా పూర్తి చేసుకునే అవకాశం ఉండగా ఇక ఏదైతే శ్రీకాంత్ వదల దర్శకత్వంలో వచ్చే సినిమా ఉన్నది చూడండి, అది జరంతా ఎక్కువ సమయం డిమాండ్ చేసేటట్టు ఉన్నదంట. ఇక సంవత్సరానికి 2 సినిమాల చొప్పున నాని విడుదల చేసుకుంటా వచ్చిండు. కానీ ఈ 2024 సంవత్సరంలో మాత్రం సరిపోదా శనివారంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చే ఏడాది గిట్లా మంచి ఊపు మీద ఉండి అనుకున్నది అనుకున్నట్టు అయిందనుకోండి, ఇక హిట్ 3 సినిమా తొందరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అయిన తర్వాత ఈ ఏడాది చివర్ల గిట్లా శ్రీకాంత్ వదల దర్శకత్వంలో వచ్చే సినిమా ఆలోచన అయితే ఉన్నదంట. మీరు గిట్లా విన్నారు కదా. ఇక నిజంగానే హిట్ 3లా అంతకు మించి ఉండేటట్టు ఉన్నదని ముందుగానే వార్నింగ్ ఇచ్చి చెప్పిండు. ఇక ఇందులో ఎంతటి వరకు సైకోయిజం కానీ ఇక విలను ఇజం కానీ ఉంటుందనేది అంచనా వేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.